Only believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనాన్ని ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలున్నాయి. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. చదువుదమ్మా, 5-6 కూడా చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలే. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనము చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, ఈ రాత్రికాల సమయంలో అగ్నిస్తంభమైన నిన్ను కలుసుకోవటానికి, నీతో సహవాసమును మేము కలిగి ఉండటానికి, హానోకు ఎలాగ దేవునితో సహవాసము కలిగి ఉన్నాడో, ఏ విధముగా నడిచి ఉన్నాడో, ఆదాము ఏ విధముగా చల్లబోట జాములో దేవునితో సహవాసము కలిగి ఉన్నాడో, ఓ నాయన, ఈ సాయంకాలము సమయములో కూడా, ఈ చల్లబోట జాములో కూడా అయ్యా నీ ప్రియమైన భార్య ప్రభువా నీతో సహవాసము కలిగి ఉండటానికి నాయన ఆశించి ఉండగా ప్రభువా మీరే ఇక్కడ ప్రత్యక్షమవమని అడుగుచున్నాము నాయన. ఈ గడియ వాక్యం మీరు మాకివ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా.
అయ్యా ప్రవక్త ఏదైతే ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము అయ్యా 3 భాగాలుగా చెప్పి ఉన్నాడు ప్రభువా. అయ్యా నాయన ఈ యొక్క 3 భాగాలలో 3 పుస్తకాలలో కూడా ప్రభువా అయ్యా ఆ యొక్క దానిలో ఉన్న లోతైన మర్మాలు ఎరిగే కృపివ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసే కృపివ్వండి ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము గుర్తించుకునే కృపివ్వండి ప్రభువా. మేమేమై ఉన్నామో చూడగలిగిన కృపివ్వండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని కొద్ది నిమిషాలు నాయన అయ్యా ఈ సమయం అంతటి నీ చేతులకు సమర్పిస్తుండగా కొద్ది నిమిషాలు మీరు మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడబోచున్నాం. ఇవి లోకానికి మరుగు చేయబడ్డ సంగతులు. లోకము ఆయనను ఎరగదు, ఆయనను చూడదు, ఆయనను పొందుకోదు. ఈ సంగతులు ఏ డినామినేషన్ సంఘాల్లో గాని బోధించబడవు. ప్రజల మీరు చూడండి, ఇవి ప్రవక్త యొక్క వర్తమానము. ఈ వర్తమానము ఎరగాలంటే ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఈ సంగతులు ఎరగగలుగుతాం. సరే, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ భాగంలో మరి మీరు చూచినట్లయితే మనము గత వారము ప్రధాన యాజకుడు గురించి చూసి ఉన్నాము. మీరు చూడండి, దేవుడికి మహిమ కలుగును గాక. తొంభై ఐదు నుండి నేను అంటే 90 యాక్చువల్గా 96 దాకా చదివినట్టున్నాము. 95 నుండి నేను మరలా వెనక్కి వెళ్ళి మీకు బోధించడానికి ఇష్టపడుచున్నాను. మీరు ఒకసారి 95వ పేరా వైపుకి హబ్లో, ఇది మెసేజ్ హబ్లో నుండి తీయబడిన పుస్తకం అండి. మీ దగ్గర హబ్లో నుంచి తీయబడిన పుస్తకం ఉన్నా సరే, లేకపోతే సెల్లులో కూడా మెసేజ్ హబ్ ఉంటే దాంట్లో కూడా 95 కరెక్ట్గా మ్యాచ్ అవుతాయండి. ఈ యొక్క పేరాలు కూడా కరెక్ట్గానే మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే దానిలో నుండే తీసిన పుస్తకం ఇది. మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఎందుకంటే మీకు తెలుసు, ఇక్కడ మనం చూస్తున్నాము మరి దేవుని యొక్క నమూనా ప్రకారముగా ఆలయాన్ని మోషే నిర్మిస్తా ఉన్నాడు. అది 3 భాగాలుగా ఉన్నది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము వరకు ఎవరు వెళ్తారో చెప్పండి. ప్రజలందరూ వెళ్ళే ప్లేస్ ఏదయ్యా అంటే ఆవరణము వరకే వెళ్ళగలుగుతారు. ఒక విశ్వాసి కూడా పాత నిబంధనలో ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాడయ్యా అంటే ఆవరణము వరకే వెళ్ళగలుగుతాడు. అతడు ఏదైనా బలులు తీసుకొని వచ్చినా గాని, బలి అర్పణ తీసుకొని వచ్చినా గాని ఆవరణములో వేరుపరుచు జలముల ద్వారాగా ఆ బలి అర్పణ కడగబడిన తర్వాత అక్కడ ఇతర బలిపీఠం ఉంటది, దాని మీద బలి అర్పిస్తారు. ప్రజల తర్వాత మనము చూస్తున్నాము 2వ స్థలమే పరిశుద్ధ స్థలం. ఇక్కడికి ఎవరు వెళ్తారంటే యాజకులు వెళ్తారు. యాజకులు అంటే పాత నిబంధనలు లేవీలు మాత్రమే. యాజకులు వెళ్ళే ప్లేస్ అదే. యాజకులు అంటే పాస్టర్లు అయి ఉన్నారు. ఆ యొక్క లేవీలు దేవునికి యాజకత్వము జరిగించే వారై ఉన్నారు. వాళ్ళు ఏ స్థలము వరకు వెళ్ళగలుగుతారంటే ఆవరణాన్ని దాటుకొని 2వ స్థలమైన పరిశుద్ధ స్థలము వరకే వెళ్ళగలుగుతారు. ఈ పరిశుద్ధ స్థలములో ఏముంటాయంటే మీరు చూస్తే ఆవరణములోనేమో వేరుపరుచు జలములు ఉన్నాయి, ఇత్తడి గంగాలం అనేది ఉన్నది. ఇక్కడ ఇత్తడి గంగాలము, వేరుపరచు జలములు అంటే విత్తడి గంగాలములో నీరు ఉంటుంది అనమాట. విత్తడి బలిపీఠం అనేది ఉంటుంది అనమాట బలులు అర్పించటానికి. తర్వాత 2వ స్థలం ఉన్నది. 2వ స్థలములో పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది. అది ఆ పరిశుద్ధ స్థలములో మనం చూసినట్టయితే రొట్టెల బల్ల ఉంటది, ధూప వేదిక ఉంటది,
అక్కడే 7 దీపస్తంభములు ఉంటాయి. ఇప్పుడు ఆవరణములో సూర్యుడి యొక్క వెలుగు ద్వారా వెలుగు అక్కడ ఉంటది. పరిశుద్ధ స్థలములో సూర్యుడి వెలుగు కనపడదు గాని దీప వృక్షము యొక్క వెలుగు కనపడుతుంది. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళేదలకే సూర్యుడి వెలుగు దీపవృక్షం వెలుగు కనపడతలేదు గాని షకీనా మహిమ దేవుని యొక్క వెలుగు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారయ్యా అంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. అతడు కూడా రక్తాన్ని పట్టుకొని వెళ్తా ఉంటాడు. అక్కడ కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షిస్తాడు. ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. 7 సంఘ కాలాలై ఉన్నాయి. 7 సార్లు 7 సంఘ కాలాలై ఉన్నాయి. ప్రతి సంఘ కాలంలో కూడా రక్త ప్రోక్షణ అనేది ఉన్నది. ప్రతి సంఘకాలానికి వర్తమానము అందుబాటులో ఉన్నది. ప్రతి సంఘకాలంలో వాక్యం ఉన్నది. ఎలాగ దేవుడు 7 ఆత్మల ద్వారాగా దేవుడి యొక్క 7 దూతల ద్వారాగా సంఘానికి వర్తమానము ఆయనే ఇస్తా ఉన్నాడు. ప్రజల ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధన యొక్క క్రమము మనము చూస్తా ఉన్నాము. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలకే ఆ తెరలేమైనా పైనుండి కింద వరకు చినిగిపోయినాయి. ఇప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము మరి పరిశుద్ధ స్థలము ఈ 2 ఏమైపోయి ఉన్నాయంటే ఏకమైపోయి ఉన్నాయి. ప్రజల ఇప్పుడు ఒక విశ్వాసి డైరెక్ట్ గా కూడా దేవుడిని కలుసుకోగలడు. ఎలాగ అంటే తెరలు లేవు, అక్కడ తెరలు లేవు. అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న అగ్ని స్తంభాన్ని ప్రధాన యాజకుడు ఎలా కలుసుకుంటున్నాడో ఇప్పుడు విశ్వాసి కూడా అగ్ని స్తంభాన్ని కలుసుకోగలడు. అదే కదా 120 మంది మేడగదిలో వాళ్ళు విశ్వాసులై ఉన్నారు, వారు పరిశుద్ధులై ఉన్నారు. వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సహజాతీతమైన వెలుగు, ఆ యొక్క అపరంజి వంటి వెలుగు, ఆ ప్రధాన యాజకుడు దర్శించే ఆ వెలుగు ఆ విశ్వాసులైన 120 మంది మీదకి దిగొచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాముఖ్యమైన ఈ ప్రణాళిక అంతా మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 95వ పేరా దగ్గరికి మనము వెళుతున్నాం. మీరు చూడండి, చాలా విషయాలు ఇక్కడ మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనము వారు లోపలికి వెళ్ళినప్పుడు గమనించండి, సంఘం అక్కడకు వస్తుంది. సంఘము ఆ యొక్క ఆవరణము వరకు రాగలుగుతుంది. యాజకులు ఇక్కడ నిలబడతారు. యాజకులు వెళ్ళే ప్లేస్ ఏదై ఉన్నది ఆ యొక్క పరిశుద్ధ స్థలము వరకు యాజకులు వెళతారు. మీరు చూసారా, దీప వృక్షము దగ్గర ధూపము, ఆ యొక్క దీప వృక్షాలు నలిపేసేసి అవి ఆ యొక్క ఏంటంటే మసిపెట్టినప్పుడు అవన్నీ శుభ్రం చేసిన తర్వాత దేవుడికి ధూపవేదిక వెయ్యటానికి ఎవరంటే ఎలిజబెత్ యొక్క భర్త జకరియా ఆ ధూప వేదిక దగ్గరికి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన యాజకుడై ఉన్నాడు. ప్రభు దూత అక్కడ కలుసుకుంది. సంఘమంతా బయట ఉంది, ఈయనొక్కడే లోనున్నాడు. ప్రజలు పట్టుకుంటున్నారండి, ఎందుకంటే తన వంతు వచ్చింది ధూపవేదిక వేసేటప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అవన్నీ మనసులో పెట్టుకోండి. ఆ యాజకులు ఇక్కడ నిలబడతారు, కానీ అక్కడికి కేవలం ప్రధాన యాజకుడు ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలానికి. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. తనతో పాటుగా రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. అవునా? పట్టుకుంటున్నారు ఈ విషయాలు. ఇప్పుడు ప్రధాన యాజకుడి యొక్క వస్త్రధారణ గురించి చెప్తున్నాడు. పాస్టర్ గారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు పాస్టర్ గారు? ప్రధాన యాజకుడు ఇప్పుడు మనం చూసాం, యేసులాగా మనం ఉండాలి. మనము యేసులాగా మారేదాని కొరకే పరిశుద్ధాత్మ పంపించబడింది. ఈరోజు పరిశుద్ధాత్మ ఎందుకొరకయ్యా మన మీదకు వచ్చి ఉన్నది అంటే మనము యేసు వలె మారాలని. యేసు ఎటువంటి జీవితాన్ని జీవించాడో ఆ జీవితము మనము కలిగి ఉండాలని. ప్రజల్లా పట్టుకుంటున్నారా అండి? యేసు వల్లే మార్చేదాని కొరకే కదా ఆత్మ వచ్చినది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు చూడండి, మరియు అతడు ఒక నిర్దిష్టమైన విధముగా వస్త్రధారణ చేసుకుంటాడు. ప్రధాన యాజకుడు ఒక డ్రెస్ ఉంది, ఎలా అంటే అలా ఉండటానికి లేదు. హల్లెలూయా. ఒక విశ్వాసికి కూడా డ్రెస్ ఉంటది. ఎలా అంటే అతడు జీవించటానికి, ఎలా అంటే అలా బట్టలు కట్టుకోవటానికి కూడా లేదు. ప్రధాన యాజకుడు ఒక నిర్దిష్టమైన వస్త్రధారణ చేసుకుంటాడు. అతడు
అదే విధముగా ఒక లోకస్తుడు వలె ఒక విశ్వాసి వస్త్రధారణ చేసుకోవటం అసంభవము. ఎప్పుడైతే అగ్ని బాప్తిజం అతడు పొందుతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం అతడు పొందుకుంటాడో, అతడు నిండైన వస్త్రధారణతో వెళ్తాడు. చాలని బట్టలతో తన శరీరాన్ని, తన శీలాన్ని బయట ఉన్న బాహ్య పురుషులకి ఏ విశ్వాసి చూపించడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే లోకము శరీరాశతో ఉన్నది. ఆ యొక్క అపవాది యొక్క ఆత్మ చేత అతడు అభిషేకించబడినప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ ఏదెను తోటలో అవ్వని దిగంబరిగా చేశాడు. బట్టలు, ఆ యొక్క పరిశుద్ధత అనే బట్టలు తీసేశాడు. అలాగా ప్రజలని ఈ లవోదికీయ కాలంలో కూడా అపవాది దిగంబరులుగా చేస్తా ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? మరి ప్రధాన యాజకుడికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటది. ప్రధాన యాజకుడికి ఏముంటుందో మీరు చూడండి. ఒక విశ్వాసి కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒక నిర్దిష్టమైన విధముగా వస్త్రధారణ చేసుకుంటాడు. ఒక నిర్దిష్టమైన అంగీ కలిగి ఉంటాడు. పట్టుకుంటున్నారా అండి? దానికి ఒక గంట ఉంటుంది. దానిమ్మ గంట అంటారు దాని. మరియు ఒక దానిమ్మకాయ గంటది. ఒక దాని నుండి మరొక దానికి ఆ దానిమ్మకాయలు గంటలుంటాయి. అతడు నడుస్తున్నప్పుడు అతడు ఒక నిర్దిష్టమైన విధానంలో నడుస్తాడు కూడా. అతడు నడక కూడా క్రమముగా ఉంటుంది. అతడు నడుస్తున్నప్పుడు ఇలా పాడతాడు. ఎలా పాడతాడు? అతడు పాట కూడా పాడతా వెళ్ళాలి. ఎలాగా అంటే పరిశుద్ధుడు 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 యెహోవా, నీవే పరిశుద్ధుడవు 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 యెహోవా, నీవే పరిశుద్ధుడు. ఆ గంటలు కూడా ఆ దానిమ్మకాయ గంటలు కలిసి మ్రోగుతాయి. అవి కూడా ఏం చెప్తాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు? అతడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు కాబట్టి. మీరు నిజంగా దేవుణ్ణి సమీపించాలంటే ఈ విధానంలోకి రావాల్సిందే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన సమీపించాలనుకున్న వారు కూడా, ఆ వ్యక్తి ఎత్తబాట్లో వెళ్ళాలనుకుంటున్న వారు కూడా, ఆయన భార్య కూడా పరిశుద్ధముగా ఉండాలి. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు? అతడు దేవుణ్ణి సమీపిస్తున్నాడు. నిబంధన యొక్క రక్తాన్ని తన చేత పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏ రక్తము? నిబంధన రక్తము. మీకు తెలుసా నిబంధన దూత మన కాలంలో కూడా దిగొచ్చాడా? ఎవరా నిబంధన దూత? ప్రభు అయిన యేసుక్రీస్తేనా? మరి ప్రకటన 10లో నిబంధన దూతగా ఒట్టు పెట్టుకోనల్లా నిబంధన చేసి ఉన్నాడు ఆయన. నిబంధన దూత అయి ఉన్నాడు ఆయన. వధించబడిన గొర్రె పిల్ల అయి ఉన్నాడు ఆయన. 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల అయి ఉన్నాడు ఆయన. 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల అయి ఉన్నాడు ఆయన. ఆ రక్తమును చేత పట్టుకొని ఇప్పుడు ఒక విశ్వాసి ఆయన్ని సమీపించాలి. ప్రధాన యాజకుడు నిబంధన రక్తాన్ని ఎలాగా చేతబట్టుకొని వెళ్ళాడో అదే విధముగా ఒక విశ్వాసి కూడా ఆ ప్రధాన యాజకుడి యొక్క రక్తాన్ని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, చిందించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, ఆ వాక్యాన్ని చేతబట్టుకొని యెహోవా పరిశుద్ధుడు 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 అని వెళ్ళాలి. ప్రజల అతడు ఒక నడకుంటది, అతడు డ్రెస్ ఉంటది, అతడు యొక్క ప్రవర్తన ఉంటది. ఎలా అంటే అలా ప్రవర్తించడానికి కూడా కుదరదు. ప్రజల అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుకి ఒక ఖైదీనైపోయాను అంటున్నాడు. ఎందుకంటే స్వేచ్ఛ ఉన్నది, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి లేదు. మనం ఏమై ఉన్నామంటే అమ్మబడి ఉన్నాము. ఎవరికంటే యేసుక్రీస్తుకి, వాక్యానికి. మనము ఖైదీలైపోయి ఉన్నాము. మనము ఆయనకి ఖైదీలైపోయి ఉన్నాము.
మనకి అన్నీ చేసుకోవచ్చని స్వేచ్ఛ ఉన్నది కానీ చేయలేం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? కాబట్టి మనము దేవుడి చేత నిర్బంధించబడతా ఉన్నాం, వాక్యం చేత నిర్బంధించబడతా ఉన్నాం. అందుకే అతడు దేవుణ్ణి సమీపిస్తున్నప్పుడు నిబంధన యొక్క రక్తాన్ని తన చేత పట్టుకొని రక్తమును మోసుకుంటూ ఆయన ముందుకు వెళుచున్నప్పుడు అభిషేకించబడిన నిర్దిష్టమైన పరిమళ తైలముతో, ఆయన తైలముతో అభిషేకించబడి ఉండాలి. అభిషేకం లేకుండా వెళ్ళటానికి లేదు. మళ్ళీ షారోను పుష్పము, ఆ తైలముతో అతడు అభిషేకించబడి ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు. ఇంతకీ షారోను పుష్పము ఎవరు? ఆ తైలము ఎవరు? ఆ పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలా ఒక విశ్వాసి. ఆ తైలముతో పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, హల్లెలూయా, దేవుడి ఆత్మచేత అతడు అభిషేకించబడి, అతడు ఒక నిర్దిష్టమైన వస్త్రధారణ కలిగి, అతడు ఒక పవిత్రమైన నడక కలిగి. మీకు తెలుసా, యాకోబు ఎబ్బేవు రేవు దగ్గర దేవుణ్ణి కలుసుకున్నాక అతడి నడక మార్చబడినది. ఏం జరిగింది? ఎబ్బేవు రేవు దగ్గర దేవుణ్ణి కలుసుకున్నాడు. ఒక నరుడు దేవుడితో పోరాడాడు. మీరు తెలుసా, దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ నరుడు ఎవరో కాదు, యాకోబు దేవునితో పెనుగులాడుతా ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కాదు నేను నిన్ను వదిలిపెట్టనట్టున్నాడు. తెల్లవారుతుంది వదిలిపెట్టట్టున్నాడు. లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలంటున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు తొడగూటి మీద కొట్టాడు. తొడగూడు ఒలిసింది, అంటే ఆ తొడగూడు జారిపోయింది. తొడగూడు జారిపోయినా కానీ వదిలాడా? ఎటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన! ఈ రోజు ఒక విశ్వాసి అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనతో ముందుకు వెళ్ళాలా? తర్వాత దేవుడు కొట్టిన తర్వాత అతడు నడక మారింది. అతడు కుంటుతూ నడుస్తున్నాడు. ముందు నడిచినట్టుగా నడవటం లేదు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని కలుసుకుంటాడో, అగ్ని స్తంభం ఒక వ్యక్తిని కలుసుకుంటుందో, మేఘ స్తంభం ఒక వ్యక్తిని కలుసుకుంటుందో, పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక వ్యక్తి పొందుకుంటున్నాడో, అతడి స్వభావం మార్చబడుతుంది, అతడి ఆలోచనలు మార్చబడుతున్నాయి, అతడి నడక మార్చబడతా ఉన్నది. దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతడి నడక మార్చబడుతుంది. హల్లెలూయా. అవునా? ముందు లోకము వలె జీవించాం, లోకము వలె వస్త్రధారణ చేశాం, లోకము వలె మాట్లాడాం, లోకము వలె ప్రవర్తించాం. కానీ అగ్ని బాప్తిజం మనల్ని కలుసుకున్నాక, ఆ దేవుడు మనల్ని కలుసుకున్నాక మన స్వభావము, మన ఆలోచనలు అన్ని కూడా మార్చబడ్డాయి. పౌలు గారు అంతకు ముందు లోకములో ఉన్న సంపద కోసమే వెళ్ళేవాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో, నాకు భూమి మీద ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నానన్నాడు. హల్లెలూయా. అంతకు ముందు మోషే ఐగుప్తు ధనము కోసం వెళ్ళేవాడు. కానీ దేవుడు కలుసుకున్నాక, అగ్ని స్తంభము కలుసుకున్నాక, ఆ మండుచున్న పొదలో దేవుడు అతని ముఖాముఖిగా కలుసుకున్నాక అతడు స్వభావం మార్చబడి ఉన్నది. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటా ఉన్నాడు. అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకుంటా ఉన్నాడు. దేవుడు కలుసుకున్నాక స్వభావాలు మార్చబడుతున్నాయి. దేవుడు కలుసుకున్నాక అతని ఆలోచనలు మార్చబడుతున్నాయి. దేవుడు కలుసుకున్నాక ఉద్దేశాలు మార్చబడుతున్నాయి. ఎప్పుడైతే మనం మన జీవితంలో కూడా దేవుడు కలుసుకున్నాక మన ఉద్దేశాలు కూడా దేవుడు కొరకు మార్చబడతా ఉన్నాయి. ఒకప్పుడైతే భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాళ్ళం.
ఉన్నతమైన మంచి ఉండాలి, ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, లేకపోతే మంచి బంగ్లా ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ప్రాపర్టీ కలిగి ఉండాలి అని. కానీ దేవుణ్ణి కలుసుకున్నాక మన ఆలోచనలన్నీ పైనున్న వాటి మీద, వాక్యము మీదే, యేసుక్రీస్తు మీదే, మన దేహము యొక్క విమోచన కొరకు మర్ర పెట్టడం ప్రారంభించున్నాము. ప్రభువా, ఈ దేహం ఎప్పుడు విమోచిస్తా ఉన్నావు? ఈ దేహము విడుదలవ్వాలని ఇష్టపడతా ఉన్నది. ఈ దేహములో మూలుగుచూ ఉన్నాము ప్రభువా. దేవుడు కలుసుకున్నాక మన ప్రార్థనలు మార్చబడుతున్నాయి. దేవుడు కలుసుకోక ముందు ప్రార్థనలు వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళకి ఇవ్వు, వీళ్ళకి ఇవ్వు అంటా ఉంటారు. కానీ దేవుడు కలుసుకున్నాక ఆమె పాపాన్ని కడుగు ప్రభువా, ఆమె అపరాధాన్ని తీసేయి ప్రభువా, అగ్ని స్తంభమైన దేవా నీవు ఆమె ఇంటికి వెళ్ళు ప్రభువా, ఆమె ఇంటిలో ఉన్న చీకటి ఆత్మలన్నిటినీ పారద్రోలు ప్రభువా, నీ వెలుగు అక్కడ ప్రత్యక్షమవును గాక, ప్రతి రోగము అపవిత్రత వెళ్ళిపోవును గాక. దేవుడు కలుసుకున్నాక ప్రార్థనలు మార్చబడతా ఉన్నాయి. దేవుడు కలుసుకోక ముందు మన ప్రార్థనలు ఒక రకంగా ఉంటాయి. దేవుడు కలుసుకున్నాక మన ప్రార్థనలన్నీ మార్చబడతా ఉంటాయి. చూసావా ఎలా అవుతుందో తెలుసా? దేవుడిని కలుసుకున్నాక నీ ప్రార్థనలు, హల్లెలూయా, నీ ప్రార్థనలన్నీ దేవుడు కలుసుకున్నాక పాపిని రక్షించటానికి, పాపికి ఆ నిత్య జీవం వైపుకు తిప్పటానికి, దేవుడు వాక్యపు వెలుగు వైపుకు తిప్పటానికి, ఆ లోకము నుండి అతడు విడిపించబడటానికి, ఆ పొదలో ఉన్న గొర్రెను విడిపించటానికి యేసు ఎలాగా వెళ్ళాడో అదే విధముగా లోకములో సాతాను బంధకాల చేత బంధించబడిన ఒక వ్యక్తిని విడిపించటానికి నీ ప్రార్థనల ఆయుధముగా అక్కడికి పంపిస్తా ఉన్నావు. అందుకే నీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ ఇవ్వబడింది దేనికో తెలుసా? నువ్వు ఈ లోకములో కార్లు లేదా లోకములో ఎంజాయ్ చేయడానికి కాదు, యేసు వలె జీవించటానికి. పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది యేసు వలె జీవించటానికి. మన కోసము ఆ ప్రవక్త అంటున్నాడు, ఒక స్వస్థత వరము కలిగిన ఒక దైవజనుడు తన కోసము ఉపయోగించుకోడంటది, అది ఇతరుల కొరకు ఉపయోగిస్తాడు. ఒక ప్రత్యక్షత కలిగిన దేవుడు వాక్యాన్ని కూడా దేవుడు ఆ బయలుపాటు ఇచ్చినట్టయితే ఇతరుల కొరకు రక్షణార్థంగా దానిని ఆ వ్యక్తి ఉపయోగిస్తాడు. నీకు దేవుడు ఇచ్చినది ఏదైనా గాని, ఆ గిఫ్ట్, ఆ వరము ఉన్నదంటే అది తన కోసము ఉపయోగించుకోడంట, అది ఇతరుల కొరకు. యేసుక్రీస్తు ఏ విధముగా ఇతరుల కొరకు మరి ఆయన బలి పశువు అయ్యాడో, బలి అర్పణ అయ్యాడో అలాగా. ఇక్కడ మనం చూద్దామా? అతడి వస్త్రాలు పరిశుద్ధాత్మతో నింపబడిన చేతులతో నిర్మించబడ్డాయి. వస్త్రాలు కూడా ఎవరంటే వారు నిర్మించటానికి లేదు. నేను మీకు చెప్పమంటావా? ఆదాము వస్త్రాలు దేవుడేనా ఇచ్చింది? హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్ముడేనా? ఆయన చేతులతోనే ఆదాము అవ్వ వస్త్రాలు డిజైన్ చేసి ఇచ్చాడా? ఈ రోజు ఒక విశ్వాసి యొక్క వస్త్రాలు కూడా, ఎత్తబడే విశ్వాసి యొక్క వస్త్రాలు కూడా, ఆ సన్నని నార బట్టలు కూడా ఇస్తుంది దేవుడేరా. పరిశుద్ధుడు ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన చేతులతో నిర్మించబడాలి. హల్లెలూయా. ఎవడంటే వాడు చేయటానికి కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ విషయాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటారని ప్రవక్త మనకి ఈ వధువు కోసం ప్రేమించి ఇస్తున్న వర్తమానం. గుర్తించబడిన చేతులే ఆ వస్త్రాలు తయారు చేస్తాయి. హల్లెలూయా. గుర్తించబడిన
ఏంటి పాస్టర్ గారు ఏం మాట్లాడావు? అరచెయ్యంత మేఘం, చెయ్యి, అరచెయ్యి. ఏమొచ్చినది? ఏం చూశారు? ఏలియా అంటున్నాడు తన యొక్క సేవకుడితో, ఆ మేఘము వస్తుంది, కరువు నుండి విడిపించబడటానికి మేఘము వస్తుంది, వెళ్ళి చూడు, సముద్రంకి వెళ్ళి అంటున్నాడు. పరుగున వెళ్ళాడు, చూశాడు, రాలేదు. మొదటిసారి రాలేదయ్యా అని చెప్పాడు. మరలా వెళ్ళి చూడు అన్నాడు. రెండవసారి వెళ్ళి చూశాడు, రాలేదయ్యా అని చెప్పాడు. అలాగా 7 సార్లు వెళ్ళి చూడు అన్నాడు. 7 అట్ట 1 2 3 4 5 6 వరకు రాలా. 7వసారి అల్లంగల్నే అరచెయ్యంత మేఘము ఆ యొక్క సముద్రం దగ్గర నుండి అక్కడ లెగవటం చూస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అరచెయ్యంత మేఘము వస్తా ఉన్నది. అది ఏం తీసుకొస్తుంది? వర్షాన్ని తీసుకొస్తుంది. కడవరి కాలపు వర్షాన్ని, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని తీసుకొని వస్తా ఉన్నది. అభిషేకం. అభిషేకించబడిన చేతులే వస్త్రాలని తయారు చేస్తాయి. ఈ వస్త్రాలు ఏంటో తెలుసా? దేవుడు వాక్యపు వస్త్రాలు. ఈ వాక్యపు వస్త్రాలు ఎంతమంది ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు? ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారా? అతడు ఆ గుర్తించబడిన చేతులే ఆ వస్త్రాలను తయారు చేస్తాయి. షారోను పుష్పము, అభిషేక తైలం. ఈ షారోను పుష్పము ఎవరో కాదు, ఆయనే. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన చేతులు ఎవరియో కాదు, ఆయనే. హల్లెలూయా. గుర్తించబడిన చేతులు ఎవరో కాదు, ఆయనే. హల్లెలూయా. అభిషేక తైలం అతడి తల మీద పోయబడుతుంది. అది మీరు కీర్తనల గ్రంథంలో చూసారా? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత అది చదువుతారా అండి? అది చాలా చాలా రోజులైందా చదివి, మరలా చదివితే బాగుండు. అందరూ తీయండి అమ్మా కీర్తనల గ్రంథం. నూట 33. ఎతుకుతున్నారా? చూడండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. పట్టుకుంటున్నారండి? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. అది అంటే అంత తల నుండి తర్వాత అహరోను గడ్డం మీదగా కారి అంగీల మీదగా అంచు వరకు, కింద వరకు కూడా, పాదము వరకు కూడా, శిరస్సు నుండి పాదము వరకు కూడా పరిమళ తైలముతో అభిషేకించబడతా ఉన్నాడు. బాబా, ఈరోజు అభిషేక తైలము వద్దా? కావాలా వద్దా అండి? అల్పకాల పాపభోగాలు కావాలంటావా? ఈ యొక్క వర్తమానం కావాలా? ఈ అభిషేక తైలము కావాలా? ఈ నిత్య జీవము కావాలా? ఈ షారోను పరిమళ తైలము కావాలా? ఈ షారోను పరిమళ పుష్పము తైలము ఆయనే, పరిశుద్ధాత్మే, యేసు క్రీస్తే అయ్యున్నాడు. కొంచెం ముందుకు చూద్దామా? ఆయన అన్నాడు షారోను పుష్పము
అభిషేకించబడిన తైలం అతని తల మీద పోయబడుతుంది. అది అతడి తల నుండి క్రిందకు గడ్డం మీదగా క్రిందకు వస్తుంది. అవునా? అది రాజు యొక్క తైలమై ఉన్నది. అది రాజు తైలం. అది పరిశుద్ధ, మన రాజు ఎవరో తెలుసు కదా, యేసుక్రీస్తు యొక్క తైలం. అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. అది తైలం. మీకు తెలుసా, ఆ నయోమి ఏం చెప్పినది? స్నానం చేసి తైలం రాసుకోమని చెప్పినది. రూతుతో చెప్పలేదు. ఎప్పుడు? ఆ బోయాజును కలుసుకునే ముందు. నిజముగా మనము కూడా బోయాజును కలుసుకోవాలంటే, క్రీస్తుని కలుసుకోవాలంటే స్నానము చెయ్యాలా? ఏంటది? బాప్తిజం అయి ఉన్నది. యేసుక్రీస్తు నామములో బాప్తిజం అయి ఉన్నది. నీటి బాప్తిజం అయి ఉన్నది. తైలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడో చూడు. రాజు తైలమై ఉన్నది. ఒక దానిమ్మకాయి మరియు ఒక గంట, ఒక పాపరహితమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని, మరియు అతడు బయట ఉన్న తెరను సమీపించుటకు కూడా ధైర్యం చేయలేడు. పట్టుకుంటున్నారా? ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతడు బయట ఉన్న ఆ తెరను కూడా సమీపించలేడు. ఎందుకంటే ఏ ఒక్క తేడా వచ్చినా చచ్చిపోతాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏ ఒక్కటి కూడా పరిశుద్ధంగా లేకపోయినా, ఏ ఒక్కటి తేడా వచ్చినా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆయన అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. హల్లెలూయా. ప్రతిష్ఠించుకున్న జీవితము కావాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితము కావాలి. మనము ఎట్టంటే అట్ట జీవించేదానికి, ఎట్టంటే అట్ట ప్రవర్తించేదానికి కుదరదండి. ఎత్తబాటులో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖైదీలైపోవాలి. క్రీస్తుకి సరెండర్ అవ్వాలి. జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. నాకు స్వేచ్ఛ ఉంది కదా, నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. నువ్వు ఒక ఖైదీ అయిపోయినప్పుడే దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. తెలుసా, పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ అయ్యాడని, విలియం మ్యారియం బ్రనాం గారు క్రీస్తుకు ఒక ఖైదీ అయ్యాడని, వధువు కూడా క్రీస్తుకు ఒక ఖైదీ అవుతుంది. హల్లెలూయా. మనము లోకము నుండి విడిపించబడటానికి ఒకప్పుడు మనం లోకానికి ఖైదీలుగా ఉన్నాం, అపవాదికి ఖైదీలుగా ఉన్నాం. సునాదన బోర మనల్ని విడిపించినది. అంటే అపవాది యొక్క ఖైదీ నుండి విడిపించినది, మనల్ని స్వతంత్రులు చేసినది. స్వతంత్రులు చేసిందిగా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానంటే కుదరదు. నువ్వు క్రీస్తుకి ఖైదీ అవుతావో. ఆ రక్తము నిన్ను ఏం చేస్తుందంటే, నిన్ను స్వతంత్రుని చేసిన అదే ఆత్మ నిన్ను వాక్యానికి ఖైదీ చేస్తుంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి. అతడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడే మరణిస్తాడు, ఏదైనా తేడా వచ్చినా గాని. కావున అతడు వెళ్ళవలసి ఉన్నది ఒక నిర్దిష్టమైన విధానములో నడుచుకుంటా, ఒక పద్ధతిలో, ఒక క్రమములో. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యెహోవా, నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అని దేవుణ్ణి సమీపిస్తూ, యెహోవా నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అని వెళ్ళాలి. అతడు అక్కడికి వెళ్ళి మరి సంవత్సరానికి ఒక్కసారి ఆ కరుణాపీఠము దగ్గర రక్తాన్ని అర్పించి వస్తాడు. పట్టుకుంటున్నారా? సంవత్సరానికి ఒక్కసారి కరుణాపీఠం దగ్గర రక్తాన్ని అర్పించి వస్తాడు. కరుణాపీఠం ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. పట్టుకుంటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. షకీనా యొక్క మహిమను చూచుటకు అవకాశం కలిగి ఉంటాడు అతడు. అక్కడే షకీనా మహిమ ఉండేది. మీకు షకీనా మహిమ తెరలనేవి ఏం చేస్తా ఉన్నాయి? చూడనీయకుండా ఆపుతున్నాయి. బయట వారు మరి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులు కానీ, లేకపోతే బయట ఉన్న ఆవరణంలో ఉన్నవారు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న షకీనా మహిమను వాళ్ళు చూడలేరు. ఎవరు చూడగలుగుతారు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న షకీనా మహిమని? ప్రధాన యాజకుడే, ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తే చూడగలుగుతాడు. అతడు కూడా రక్తాన్ని చేత పట్టుకొని 7 సార్లు అక్కడ ప్రోక్షిస్తాడు.
అతడు షకీనా వెలుగును చూస్తాడు. ప్రజల షకీనా మహిమ చూడాలని ఎంతమందికి ఆశ ఉన్నది? ఆ రోజు ప్రధాన యాజకుడికే కాదు, బయట ఆవరణంలో ఉన్న విశ్వాసి కూడా షకీనా మహిమ చూడాలని దేవుడు సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అందుకే ఖడ్గజ్వాలలు అక్కడ అడ్డు పెట్టాడు. ఏదెను తోటలో ఆ జీవ వృక్షము దగ్గరికి పాపి వెళ్లకుండా ఖడ్గజ్వాలలు అడ్డు పెట్టాడు. ఎవడైనా సాహసం చేసి వెళితే ఆ ఖడ్గానికి బలైపోతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎలటల్లా. ఇప్పుడు ఎవరు ఆ కార్యం చెయ్యాలంటే, ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటేనే మనిషి నిరంతరం జీవించేది. జీవవృక్ష ఫలాలు తినకుండా అతడు నిరంతరము జీవించలేడు. ఇప్పుడు మీకేం కావాలి? మీకేం కావాలంటే జీవవృక్ష ఫలాలు కావాలి. మీరు నిరంతరము జీవించాలంటే జీవవృక్ష ఫలాలు కావాలి. జీవవృక్ష ఫలాలు మీరు తినకుండా మీరు నిరంతరం జీవించలేరు. మరి జీవవృక్ష ఫలాలు మనం తినాలంటే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఆ మార్గము గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఆ మార్గాల జీవ వృక్షాన్ని తినటానికి, ఒక విశ్వాసి తినటానికి, ఆ ఫలాన్ని భుజించడానికి, నిరంతరము జీవించడానికి ఆ యొక్క ఖడ్గజ్వాలకి ఎవరో ఒకరు బలవ్వాలి. అలా బలైన ఆయన ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఖడ్గజ్వాలకి బలయ్యి ఆ జీవ వృక్షమైన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ఆ తెరలను దాటుకొని ఆవరణంలో ఉన్న విశ్వాస దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే సిలువలో తెర పైనుండి క్రింద వరకు రెండుగా, అంటే అర్థమేంటో తెలుసా? విశ్వాసికి మార్గం సరళం చెయ్యబడినదే. నీవు నిత్య జీవం పొందుకోవడానికి, నీవు దేవుని రాజ్యాన్ని వెళ్ళటానికి, పరలోకము వెళ్ళటానికి నీకు మార్గం సరళము చెయ్యబడినదే. ఎవరా మార్గం? యేసుక్రీస్తు. అందుకన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. ఆ జీవ వృక్ష ఫలాలు భుజింపలేడు. ఇప్పుడు నువ్వు జీవ వృక్ష ఫలాలు భుజించాలంటే ఆయన ద్వారా, బలైన ఆయన ద్వారా, బలి అయిన ఆయన ద్వారా నువ్వు లోనకి ప్రవేశించగలవు. ఇంకా వేరే మార్గం లేనే లేదు. హల్లెలూయా. ఈ ప్రణాళిక దేవుడు పెట్టాడు. పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, చూడండి. కరుణాపీఠం దగ్గర రక్తాన్ని అర్పిస్తాడు అతడు. ఎన్నిసార్లు? 7 సార్లు ప్రోక్షిస్తాడు. మరి అతడు అక్కడ ఉన్నప్పుడు షకీనా యొక్క మహిమను చూచుటకు అవకాశం కలిగి ఉంటాడు. పట్టుకుంటున్నారా? అక్కడ షకీనా మహిమ చూచుటకు, ఓ ప్రభువా నేను నీ మహిమను చూడాలనుకుంటున్నా ప్రభువా. ఒక విశ్వాసి ఆశ, ఓ ప్రభువా నేను నిన్ను చూడాలని ఆశగొని ఉన్నాను. మోషే కోరలా దేవుడిని చూడాలని తృష్ణగొని ఉన్నాడు. ప్రభువా నేను నిన్ను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా. మరి ఆయన 2 కొండల మధ్యకి తీసుకెళ్ళి, నేను అలా దాటిపోతాను నువ్వు చూడన్నాడు. అంతే. అలా దాటిపోతున్నప్పుడు మనిషి యొక్క ఈపు వలె కనబడినది. హల్లెలూయా. చూసారా అండి? దేవుని యొక్క షకీనా మహిమ మనం చూడాలంటే, హల్లెలూయా, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వ్యక్తికి సాధ్యం. అది ఈరోజు ఆ మహిమ మనం చూడటానికి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటాడో ఆ వ్యక్తి షకీనా మహిమను చూడగలడు. హల్లెలూయా. షకీనా మహిమను చూడటానికి అగ్ని బాప్తిజం అవసరమా పాస్టర్ గారు? ఎస్, అవసరము.
అగ్ని బాప్తిజం ఏం చేస్తుంది? నీ అవిశ్వాసాన్ని కాల్చేస్తుంది, నీ పాపాన్ని దహించేస్తుంది, నీ లోకాన్ని, నీలో ఉన్న లోకాన్ని కాల్చేస్తుంది, నీ చెడు ప్రవర్తన చేదైన వేరులన్నిటినీ కూడా దహిస్తా ఉన్నది, నూతన సృష్టిని చేస్తుంది. ఇదిగో పాతవి గతించెను, నీలోనే ఆ పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వచ్చేసాయి. అంటే నువ్వు ఒక నూతన సృష్టి అయ్యావు, నీ జీవితం మార్చబడి ఉన్నది. ఏది చేసింది? పరిశుద్ధాత్మ బాప్తిజం. హల్లెలూయా. మీకు తెలుసా, గొంగళ పురుగు ఆ యొక్క గూడిలోకి వెళ్ళేటప్పుడు దానికి రెక్కలేమన్నా ఉంటాయా? అది బొచ్చు కలిగి ఉంటుంది, అది చూడటానికి అసహ్యంగా కలిగి ఉంటుంది, గొంగళ పురుగై ఉన్నది, అది గూడులోకి వెళ్తుంది, అది అక్కడ గూడులో ప్రయాస పడుతుంది. ఆ గూడిలో అది ప్రయాస పడిన తర్వాత దానికి రెక్కలు వస్తాయి, ఒక అందమైన రూపం వస్తుంది, అది సీతాకొక చిలకగా మార్చబడుతుంది. ఓ ఈ రోజు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజము మనకి రెక్కలు తీసుకొని వస్తా ఉన్నది. మనం ఎగిరిపోవటానికి, ఆ యొక్క నిత్యత్వంలోకి వెళ్ళటానికి, పరలోకానికి వెళ్ళటానికి మనకు 2 రెక్కలు ఇస్తా ఉన్నది. పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. హల్లెలూయా. అందుకే ఈ వర్తమానాన్ని మనము సమీపించాలన్నా గానీ హల్లెలూయా ఎంతో టైం పడుతుందండి. ఈ వర్తమానం మనం సమీపించాలంటే అభిషేకం కింద ఉంటే అది తవ్వే కొద్దీ వస్తా ఉంటుంది ఆ జీవజాలం. చూడండి, కొంచెం ముందుకు చూడండి. అక్కడ ఏం చూస్తున్నాడు అతడు? షెకీనా యొక్క మహిమను చూచుటకు ఆ ప్రధాన యాజకుడికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంతకీ ఆ షెకీనా మహిమ ఎలా ఉన్నది ఏంటి వర్ణిస్తున్నాడు. అవునా? ఇది ఎవరు చూశారు? యోహాను కూడా చూశారా? యోహాను గారు కూడా చూశారా? పద్మాస్ ద్వీపంలో పరవాసం నొందినప్పుడు, ఆత్మ వసుడైనప్పుడు, పరలోకానికి కొనుపోబడినప్పుడు, దేవాలయం దగ్గర ఉన్న ఆ షెకీనా మహిమ, ఆ అపరంజి వంటి వెలుగులు, ఆ మరకతము వలె ప్రకాశిస్తున్న వెలుగులు యోహాను చూశాడా? యోహాను వధువై ఉన్నది, వధువుకు చూపబడతా ఉన్నది. దేవుడికి మహిమకరకుడు కాక వధువే ఇక్కడ ఉన్నదా? అంటే దేవుడి యొక్క మహిమను మీకు చూపిస్తున్నాడు. ఆ షెకీనా యొక్క మహిమను చూచుటకు ఆ ప్రధాన యాజకుడికి ఎలాగ అవకాశం కలిగి ఉంటాడు? అగ్నిస్తంభముగా ఉన్నప్పుడు. అదేంటి అగ్నిస్తంభమేనా? అగ్నిస్తంభాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా అగ్నిస్తంభాన్ని చూడాలనుకుంటున్నావా? పౌలు చూడలేదు అగ్నిస్తంభాన్ని, మోషే చూడలేదు అగ్నిస్తంభాన్ని, విలియం మేరీ బ్రహ్నం గారు చూడలేదు అగ్నిస్తంభాన్ని. మరి ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా అగ్నిస్తంభాన్ని చూడాలనుకుంటున్నారా? మరి అగ్నిస్తంభాన్ని చూడాలంటే నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన, నువ్వు మొత్తము కూడా మార్చబడాలా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, ఇతడు ఎక్కడికి వెళ్ళాడండి? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే ముందు ఇతడు నడక మార్చబడింది, వస్త్రాలు మార్చబడ్డాయి, స్వభావం మార్చబడినది. ఆ దానిమ్మ గంటలు ఆ కట్టబడి ఉన్నాయి. ఆ 12 ఇజ్రాయేల్ గోత్రాల లెక్క చొప్పున 12 రాళ్లున్నాయి. ఎఫోదు ఉన్నది, ఉరీము తుమీము ఉన్నది అక్కడ. ఆ ఎఫోదు మీద పట్టుకుంటున్నారా? ఇదంతా ఒక ప్రధాన యాజకుడు డ్రెస్ అయి ఉన్నది. ఆ డ్రెస్ అతడు కలిగి ఉన్నాడు. మరి ఆ గొలుసులతో పట్టుకొని ఒక ధూప వేదికను పట్టుకొని వెళతా ఉన్నాడు. గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చేత పట్టుకొని వెళతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు వెళ్తున్నాడా అతి పరిశుద్ధ స్థలానికి? హల్లెలూయా. రక్తం లేకుండా వెళ్ళటం లేదు. ఈరోజు ఆ రక్తం ఏంటో తెలుసా మీకు? వర్తమానం. ఈ వర్తమానం లేకుండా నువ్వు వెళ్ళావంటే చచ్చిపోతావు. వర్తమానం లేకుండా ఏ వ్యక్తి కూడా వెళ్ళటానికి లేదు. ఈరోజు సంఘశాఖలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? రక్తం ఏది వాళ్ళకి? వాళ్ళకి 7వ దూత వర్తమానం ఏది?
ఆ 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం ఏది? అందుకే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళలేకపోతున్నారు. ఆ వెలుగును గురించిన వివరణ కూడా తీసుకొని రాలేకపోతున్నారు. లోకానికి తెలియదు అన్నాడు, లోకము ఎరగదు అన్నాడు, దానిని పొందుకోదు అన్నాడు. ఎవరు ఎరుగుతారు, ఎవరు పొందుకుంటారు? మీరు ఎరుగుదురు, మీరు పొందుకుంటారు. ఎవరు? మీరు ఎత్తబడే వారై ఉన్నారు. ఎన్నికలో ఉన్నవారు, ఏర్పాటులో ఉన్నవారు. మరి ఈ కాలంలో కూడా ఎన్నికలో ఉన్నవారు వచ్చారా? ఏర్పాటులో ఉన్నవారు భూమి మీదకి వచ్చారా? ఆ ఏర్పాటులో ఉన్నవారికి దేవుడే తనకు తానుగా పౌలుకు బయలుపరుచుకున్నట్టుగా, మోషేకి బయలుపరుచుకున్నట్టుగా, మేడగదిలో 120 మందికి బయలుపరుచుకున్నట్టుగా, విలియం మేరీ బ్రనాకి బయలుపరుచుకున్నట్టుగా, ఎన్నుకోబడిన విశ్వాసికి కూడా ఆ దేవుడే బయలుపరుచుకుంటున్నాడు. ఆ దేవుడే మీకు బయలుపరుచుకుంటున్నాడు. మీకు తెలుసా విశ్వాసం అంటే ఏంటో? బయలుపాటు. ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుని గురించిన బయలుపాటు పొందుకోవటమే నువ్వు విశ్వాసము కలిగి ఉండటమై ఉన్నది. యేసుక్రీస్తుని గురించిన బయలుపాటు లేకుండా నేను విశ్వాసం కలిగి ఉన్నా, నేను విశ్వాసం కలిగి ఉన్నా, నేను విశ్వాసం కలిగి ఉన్నా, నో నో నో. అవన్నీ కయ్యూను యొక్క బలిపీఠాలు, కయ్యూను యొక్క ఆరాధనలు, కయ్యూను యొక్క అర్పణలు. హల్లెలూయా. హేబేలు యొక్క అర్పణ విశ్వాసంతో. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం అదే చెప్పారు అక్కడ. దేవుడికి వైపు కలుగురు గాక. సరే, కొంచెం ముందుకెళ్దామా? ప్రేమిస్తున్నారా వాక్యాన్ని? ఎంతమంది ప్రేమిస్తున్నారు? నేనైతే ఎంతో ఆనందిస్తున్నాను. వాక్యము పట్ల ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఇప్పుడు షెకీనా యొక్క మహిమను చూస్తున్నాడండి అతను. ఎవరు చూస్తున్న వ్యక్తి? ప్రధాన యాజకుడు. పట్టుకుంటున్నారా? ప్రధాన యాజకుడు ఏ విధముగా ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాడో అతడు చూస్తున్నాడు. ఈ రోజు విశ్వాసి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ షెకీనా మహిమను చూడగలడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా చూడగలరో? తెర్ర ఉందిగా, తెర చినిగిపోయింది. పైనుండి కిందకి తెర చినిగిపోయినది. విశ్వాసికి మార్గం సరళం చేయబడినది ఆ వెలుగును చూడటానికి. ప్రధాన యాజకుడు బయట ఉన్న జనులందరి పక్షాన వెళ్తున్నాడు అతడు. మీకు తెలుసా మాట? తన కోసం కాదు, బయట ఉన్న జనులందరి పక్షాన అతడు వెలుచున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క వర్తమానం చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటో చాలా మందికి తెలియటల్లా. హల్లెలూయా. విశ్వాసి అనే దానికి కూడా అర్థము కూడా చాలా మందికి తెలియటల్లా. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ అగ్నిస్తంభాన్ని ఉన్నప్పుడు, అగ్నిస్తంభముగా ఉన్నప్పుడు అపరంజి యొక్క వెలుగు క్రిందకు వస్తుంది. అగ్నిస్తంభము కలిగి ఉన్న వెలుగు అపరంజా పాస్టర్ గారు? అపరంజి వెలుగే అగ్నిస్తంభం కలిగి ఉన్నది. సింహాసనము చుట్టూ ఉన్నది కూడా ఆ వెలుగేనా పాస్టర్ గారు? ఓ 7 వర్షపు ధనసులో ఉన్నది కూడా ఆ అపరంజి వెలుగేనా పాస్టర్ గారు? యేస్కేలు ఆ 4 జీవుల మధ్య అపరంజి వెలుగు చూశాడు కదా పాస్టర్ గారు, అది కూడా అపరంజి వెలుగేనా? 7 సంఘ కాలాల్లో ఉన్న వెలుగు కూడా అపరంజి వెలుగేనా? యోహాను చూసింది కూడా అదేనా? పరలోకములో ఉన్న వెలుగే భూలోకములో 7 సంఘ కాలాల్లో విశ్వాసుల మధ్య సంచరిస్తున్న వెలుగు. హల్లెలూయా. ఏంటది? అపరంజి వెలుగు. మీకు ఈ విషయం చాలా మనసులో జాగ్రత్తగా పెట్టుకోండి. భూమి మీద 1000 సంవత్సరాలు, పరలోకములో 1 రోజు. హల్లెలూయా. పరలోకములో 1 రోజు వచ్చి భూమి మీద 1000 రోజులు కాదు, సంవత్సరాలు.
పట్టుకుంటున్నారా? ఇప్పుడు 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మొత్తం ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అంటే పరలోకములోకి వచ్చేసేదలకే 2 రోజులు, 2 దినాలు. పరలోకంలో 2 దినాలే, భూమి మీద 2000 సంవత్సరాలు. పట్టుకుంటున్నారా ఈ విషయం? పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ. పరలోక డైమెన్షన్ అనేది ఫాస్టెస్ట్ డైమెన్షన్. భూలోక డైమెన్షన్ అనేది నెమ్మది డైమెన్షన్, స్లోగా ఉన్న డైమెన్షన్. ప్రైజ్ లార్డ్. పరలోక డైమెన్షన్ లో చూసిందే భూలోక డైమెన్షన్ లో నెరవేరుస్తున్నాడు. అంటే యోహాను మొదటిగా ఎక్కడ చూస్తున్నాడంటే పరలోక డైమెన్షన్ లో చూస్తున్నాడు. ఉరుములు చూస్తున్నాడు, అపరంజిని చూస్తున్నాడు, ముద్రలు చూస్తున్నాడు. చూస్తున్నారా అండి? ఇవన్నీ పరలోకంలో ఏదైతే చూశాడో అవే భూమి మీద కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలన్నీ? కొంచెం ముందుకు చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ వెలుగు, అపరంజి యొక్క వెలుగు క్రిందకు వస్తుంది. ఏంటి పాస్టర్ గారు ఈ అపరంజి వెలుగు? అగ్ని స్తంభం కిందకు వస్తా ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలను నడిపించిందా? పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి ఇజ్రాయేలు ప్రజలు నడిపించిందా? ఐగుప్తు దేశం మీదకి చీకటి వచ్చినప్పుడు ఇజ్రాయేలు యొక్క ఇళ్లలో వెలుగున్నదా? ఇజ్రాయేలు పాలెములో వెలుగున్నదా? ఫరో సైన్యము ఇజ్రాయేలు ప్రజలను సమీపిస్తున్నప్పుడు అగ్ని స్తంభమైన దేవుడు ఆ ఎర్ర సముద్రము మధ్య ఇద్దరికి మధ్య వచ్చాడా? శత్రువుకి దేవుని బిడ్డలకి మధ్య నిలబడ్డాడా? ఈ రోజు నీకు అపవాది శత్రువుకి మధ్య ఆ దేవుడు అగ్ని స్తంభమైన దేవుడు మధ్య నిలబడతా ఉన్నాడు. హల్లెలూయా. సంగమై విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడు అంట అగ్ని స్తంభములో నుండి చూశాడు. దేవుడు ఏం చేశాడంట? అగ్ని స్తంభములో నుండి ఎర్ర సముద్రముకి వెళ్ళి చూసేదలికే ఎర్ర సముద్రము కాస్త 2 పాయలైపోయిందే. శత్రువు గుండెలు దడదడలాడిపోయాయి, వణికిపోయారు. తెలుసా? వారందరూ కూడా ఎర్ర సముద్రములో, శత్రువు అంటే ఎవరా? ఐగుప్తీయులు, ఐగుప్తు సైన్యం మొత్తం. ఇజ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటుకొని అవతలకి వెళ్ళారు. శత్రువు కూడా మేము కూడా దాటుకొని వెళ్ళగలుగుతాం అనుకున్నారు, వెళ్ళలేకపోయారు. ఎర్ర సముద్రములో తీర్పు వారిని ఏం చేసినది? సమూలముగా నాశనం చేసేసింది. నీకు మోషే వర్తమానం లేకుండా నువ్వు వెళ్ళలేవు. విలియం మ్యారన్ బ్రన్హాము వర్తమానం లేకుండా నీవు నదిని దాటి అవతలకు వెళ్ళలేవు. యెహోషువ అక్కడున్నాడు. యోర్దాను నది దాటి ఆ యెరికోని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ 12 రాళ్లు తీసుకురమ్మన్నాడా. ఆ యొక్క యోర్దాను నడుము నుండి ఆ రాళ్లు యాజకులు ఎత్తి అవి భుజాన పెట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. ఆ 12 మంది అపోస్తల బోధ అయ్యున్నదే ఈ కాలంలో తిరిగి మరలా వచ్చియున్నదే. అపోస్తల బోధ వచ్చియున్నదే. మన కాలపు యెహోషువ యోర్దాన్ని దాటింపజేస్తున్నాడు. మరణం అనే నదిని దాటింపజేసి శత్రువు మీద విజయాన్ని ఇస్తున్నాడు. అబ్రహాము సంతానం శత్రు కవిని స్వాధీనపరుచుకుంటది. మరణాన్ని జయిస్తున్నారు, వ్యాధులను జయిస్తున్నారు, రోగాలను జయిస్తున్నారు, చీకటి ఆత్మలను జయిస్తున్నారు, అపవాదిని జయిస్తున్నారు, శత్రు గవిని స్వాధీనపరుచుకుంటున్నారు.
ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం సంతానం ఇక్కడ ఉన్నదా? మరి అబ్రహాం సంతానాన్ని నడిపించడానికి రంగం మీద యెహోషువ ఉన్నాడా? లార్డ్. ఓ వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళటానికి, నిత్యత్వంలోకి తీసుకెళ్ళటానికి ఎంతమంది ఆ ప్రయాణంలో ఉన్నారా? మనము ఎక్కడున్నామో ఎంతమంది ఎరుగుతున్నారా? వారిని నడిపించటానికి అగ్ని స్తంభం దిగొచ్చింది. అగ్ని స్తంభమైన దేవుడు అపరంజి వెలుగు వారి ముందుకొచ్చేసింది, వారితో ఉన్నది. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని, ఇజ్రాయేల దేవుడిని. ప్రపంచమా ఎరుగో, ఐగుప్తు రాజు ఫరో గుర్తించు, నేను వాళ్ళ దేవుడినే. ఐగుప్తీయులు గుర్తించలేకపోయారు, నాశనమైపోయారు. లోకము ఎరగదు, లోకము గుర్తించదు, పూర్తిగా సమూలముగా నాశనం కాబోతుంది. అయితే విజయము ఈమెదే, విజయము ఈమెదే. హల్లెలూయా. విజయము మనదేనా? అబ్రహాం సంతానం ముందే ఆ పరలోక డైమెన్షన్ లో అయిపోయింది. అక్కడ ఏదైతే అయిపోయినదో భూలోక డైమెన్షన్ లో జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల అక్కడ విజ్ఞాపన ముగించుకున్నాడు, అక్కడ అయిపోయింది ఆ డైమెన్షన్ లో. ఈ డైమెన్షన్ లోకి వచ్చేసాడు, భూలోక డైమెన్షన్ లోకి. అదే గొర్రె పిల్ల, అక్కడ మధ్యవర్తిత్వం జరిగించిన అదే యేసు భూలోక డైమెన్షన్ లోకి వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడటానికి ముందుగా, దేవుడు ఉగ్రతలు భూమి మీద రావడానికి ముందుగా అబ్రహాం అనే ఒక వ్యక్తిలోకి ఆయన దిగొచ్చి విజ్ఞాపన జరిగించాడు. హల్లెలూయా. ఈ లోకము దహించబడటానికి ముందుగా ఇక్కడ కూడా ఒక వధువు ఉన్నది, ఎత్తబడే ఒక వధువు ఉన్నది. ఈ ఎత్తబడే వధువులో ఉండి ఆయన విజ్ఞాపన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా వారు ప్రార్థనలు, మీకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒక్కసారి చూడండి అమ్మ, ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అమ్మ, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 7 నుండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూప ద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న. ఇప్పుడు ఆ సువర్ణ పాత్రలను పట్టుకున్నారు ఎవరు? 24 పెద్దలు పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? పాత్రలు పట్టుకున్నారు. ఏం పాత్రలు? సువర్ణ పాత్రలు. ఆ సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి. ఈ పాత్రలు ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు పట్టుకున్నారు. వాళ్ళు కుమ్మరిస్తున్నారు, చూస్తున్నారా? హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలు మీరు చూస్తున్నారా? ఆ దేవుడు ఎప్పుడైతే ఒక విశ్వాసలోకి వస్తాడో, హల్లెలూయా, అది నీ స్వస్థత గురించిన ప్రార్థన కాదు. అది పాస్టర్ గారు నేను ఒక వాహనము కొన్నాను దాని గురించి ప్రార్థించు, ఆ ప్రార్థన కాదు. అది ఒక వ్యాధితో ఉన్నప్పుడు ఆ వ్యాధి నుండి ప్రార్థించండి పాస్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ సహోదరులో నుండి ఆ వ్యాధి వెళ్ళగొట్టు ప్రభు అని ప్రార్థించిన ప్రార్థన కాదు. అది పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే ఏ ప్రార్థనలు అవి? నీ ఇల్లు కొరకు ప్రార్థించిన ప్రార్థనలు కావవి, నీ ఉద్యోగం కొరకు ప్రార్థించిన ప్రార్థనలు కాదవి, నీ బిజినెస్ కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు ప్రార్థించిన ప్రార్థనలు కావవి. మరి ఏం ప్రార్థనలు అవి? ఆ 24 పెద్దలు మోసుకెళ్ళినది ఏ ప్రార్థనలై ఉన్నాయి? పరిశుద్ధుల ప్రార్థనలు మోసుకెళ్తున్నారు వాళ్ళు. ఆ 24 పెద్దలు ఎవరు? 12 మంది గోత్రకర్తలై ఉన్నారు, 12 మంది అపోస్తులై ఉన్నారు. మరి 12 మంది అపోస్తులు ఏం మోసుకెళ్తున్నారు? కొత్త నిబంధనలో ఉన్న
పరిశుద్ధుల ప్రార్థనలు కూడా మరి వీరు మోసుకెళ్తా ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో 12 గోత్రకర్తలు ఉన్నారు, వారు మోసుకెళ్తున్నారు. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు ఉన్నారు, వీరు మోసుకెళ్తా ఉన్నారు. మొత్తం 24 పెద్దలు. వారు ఏం చేస్తున్నారు? సువర్ణ పాత్రలు, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలు. అవునా? ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఇప్పుడు ఏంటి పాస్టర్ గారు ఈ ప్రార్థన? విశ్వాసిలో దేవుడు ఉండి పాపి యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థిస్తా ఉన్నాడు, విమోచన కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడి కట్ల నుండి విడిపించమని ప్రార్థిస్తా ఉన్నాడు. మీరు చూసారా అబ్రహాము ప్రార్థన? అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయ్యే ముందు అబ్రహాం ప్రార్థన ఉందా అక్కడ? లేదా ప్రార్థన? ఓ పాస్టర్ గారు, అక్కడ అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా ఆ పట్టణాన్ని కాపాడతావా ప్రభువా, 40 మంది ఉంటే కాపాడతావా ప్రభువా అంటే ఏంటి ఆ ప్రార్థన? ప్రైజ్ ది లార్డ్. లోతును రక్షించమని ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూసారా అండి ఈ ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు అయి ఉన్నాయో అటువంటి ప్రార్థనలు వాళ్ళు చేత పట్టుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. మీరు తెలుసా, మీరు చూసారా? ఉపవాసం ఉండి ఎస్తేరు ప్రార్థనలోకి వెళ్ళినది ఎప్పుడు వెళ్ళిందో తెలుసా? యూదులందరి మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు. ఏంటి ఆ ఒత్తిడి? యూదులందరినీ హామాను చంపమని ఆజ్ఞ జారీ చేసేసాడు. అప్పుడు యూదుల మీద ఒత్తిడి ఉంది, వారందరూ చంపబడబోతున్నారు. ఆ టైంలో మొర్దెకై ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క రాజభవనం ఎదుటికి వచ్చాడు. హల్లెలూయా. ఎస్తేరుకి ఆ విషయం తెలిసినది. ఆ ఎస్తేరుకి ఆ విషయం తెలిసినప్పుడు ఎస్తేరు మరి మొర్దెకైకి విషయము ఎస్తేరుకి చెప్పాడు. యూదులందరినీ హామాను ఇలాగ చంపమని ఆజ్ఞ జారీ చేశారు. ఆదారు నెలలో. ఆధార్ అంటే 12వ నెల అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ 12వ నెలలో ఒక్క దినమందే యూదులందరినీ సమూలముగా స్త్రీలనేమి పురుషులనేమి పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ చంపమని ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. కాబట్టి మన మీద మరణం ఉన్నది అన్న విషయాన్ని ఎవరికి చెప్పారు? మొర్దెకై ఎస్తేరుకి చెప్పినది. రాజు న్యాయాధిపతిగా ఉన్నాడు, తీర్పరిగా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్ళి ఉన్నది. తన బిడ్డల యొక్క రక్షణ నిమిత్తము, తన యొక్క ప్రజల యొక్క రక్షణ నిమిత్తము, తన యొక్క జనుల యొక్క విడుదల నిమిత్తము. అదే నా పరిశుద్ధుల ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము చెయ్యాల్సింది కూడా అదే అయి ఉన్నది, విడిపించబడటానికి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వీళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అగ్ని స్తంభముగా ఉన్న దేవుడు అపరంజి యొక్క వెలుగు క్రిందకు వస్తా ఉన్నది. అగ్ని స్తంభం ఆయనే, యేసుక్రీస్తే. మరి కిందకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రంగేంటి? పసుపుతో కూడిన పచ్చని రంగు. అది ఏ రంగు? అపరంజి. మరకతము అపరంజి 2 ఒకటేనా? హల్లెలూయా. సరే మనం చూద్దాం. కింద వెలుగు క్రిందకు వస్తుంది. అది ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. ఏంటి పాస్టర్ గారు, అగ్ని స్తంభం ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తుందా? మరి అంటే మన కాలంలో దిగొచ్చిన మేఘస్తంభము, మన కాలంలో దిగొచ్చిన అగ్ని స్తంభము కూడా ఈ కాలంలో వధువుకి నాయకత్వం వహిస్తుందా? ఈరోజు వధువు పక్షాన అది నిలబడతా ఉన్నదా? వధువుకి ఏమి జరుగుతుందో దానిలో ఉన్నదా? మనకి నాయకత్వం వహిస్తా ఉన్నది. మన కాలంలో అగ్నిస్తంభం దిగొచ్చి ఉన్నది. సంఘానికి ఎత్తబడే సంఘానికి, ఎత్తబడే వధువుకి నాయకత్వం వహిస్తా ఉన్నది. అంటే అగ్నిస్తంభం అపరంజి యొక్క వెలుగు
అపరంజి యొక్క దైవికమైన వెలుగు ఇక్కడ సంఘం కూడా కలిగి ఉంటుందా? యేసు కలిగి ఉన్న అదే వెలుగు, యేసు కలిగి ఉన్న అదే జీవము, యేసు కలిగి ఉన్న అదే ఆత్మ నేడు సంఘము కూడా కలిగి ఉంటుందా? ఎత్తబడే సంఘము కూడా అదే ఆత్మ కలిగి ఉంటుందా? కలిగి ఉంటది. సంఘం మీద కూడా అదే వెలుగు, అపరంజి వెలుగు. ఆయన దగ్గర చూశాను నేను, సింహాసనము చుట్టూ చూశాను, పరలోకంలో చూశాను. ఇప్పుడు ఆ అపరంజి వెలుగు భూమి మీద ఎత్తబడే వధువు దగ్గర కూడా ఉన్నదా పాస్టర్ గారు? ఉన్నది. ఆ అపరంజి వెలుగే మేడగదిలో 120 మంది మీదకి వచ్చినది. అపోస్తలులతో ఉన్నది అపరంజి వెలుగై ఉన్నది. మన కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనాం గారితో ఉన్నది అపరంజి వెలుగై ఉన్నది. ఎత్తబడే వధువు ఆమెతో కూడా నివసిస్తున్నది, ఆమెతో కదిలాడుతున్నది, ఆమె పక్షాల ఉన్నది ఆ అపరంజి వెలుగే. ఆ అపరంజి వెలుగే అయి ఉన్నది. అంటే మనతో కూడా ఉన్నదా ఆ వెలుగు? ఉన్నది. అందుకే తల్లి తన బిడ్డను మరిచినా మరవచ్చేమో గానే నా బిడ్డలు నేను మరవనన్నాడు, అనాథులుగా విడవనన్నాడు. మీ యొద్దకు వస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దగ్గరికి ఆయన వచ్చాడు. ఈరోజు ఎంతమంది అంగీకరిస్తున్నారండి? ఈ వాక్యం కావాలని తప్పిస్తున్నారండి. ఈ వాగ్దాన వాక్యం కొరకు జీవితాలు అర్పిస్తున్నారండి. ఈ వెలుగులో నడవాలని ఎంతమంది కోరుకుంటున్నారండి? మీ జీవితాలు పరిపూర్ణంగా వాక్యానికి ఎంతమంది అంకితం చేసుకున్నారు? ఎంతమంది సమర్పించుకుంటున్నారు? ఈరోజు అపరంజి వెలుగు వద్దా? ఎంతమందికి కావాలని ఇష్టపడుతున్నారు? ఈరోజు నీ ఎత్తబాటు జరగాలంటే అపరంజి వెలుగు అవసరమై ఉన్నది. అగ్నితో కూడిన అగ్ని స్తంభం యొక్క వెలుగు నీకు కావాలే ఉన్నది, నీకు అవసరమై ఉన్నది. ఇక్కడ చూస్తున్నాడు ప్రధాన యాజకుడు. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రధాన యాజకుడికైనా ఆ భాగ్యము? నో 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 నో. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదలికే విశ్వాసికి కూడా ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఆ కృపను తెరిచాడు. నీకు కృపను తెరిచాడు. ఇదే కృప. నీకు 10 ఎకరాల పొలం ఉండటం కృప కాదండి, లేకపోతే నీకు బ్యాంకులో బ్యాలెన్స్లు డబ్బులు ఉండటం కృప కాదండి. అన్ని జనుల దగ్గర లేవంటారా అవి? యేసుని ఎరగని ప్రజల దగ్గర లేవంటారా అవి? మనకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బు ఉన్నది. అది కాదు కృప. యేసును కలిగి ఉండటమే కృప. ఆ అపరంజి వెలుగు నిన్ను కలిగి ఉండటమే కృప. లాజరు యేసును కలిగి ఉన్నాడు, అది కృప. ఈ రోజు యేసును కలిగి ఉండటానికి సమస్తాన్ని వదిలి యేసు దగ్గరికి ఎంతమంది రావటానికి ఇష్టపడుతున్నారు? పాస్టర్ గారు వదిలి రమ్మంటావు ఏంటి పాస్టర్ గారు? వదిలి రమ్మంటావు ఏంటి పాస్టర్ గారు? మరి వదలకపోతే మళ్ళీ లాగిద్ది అది. వదలకపోతే మళ్ళీ అది నిన్ను అటువైపుకు లాగుతా ఉండిద్ది. వాటి మీద ఆశలన్నీ చంపుకొని రావాలి, విడిచిపెట్టి రావాలి. ఓ సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాము ప్రభువా. ఎవరన్నారా మాట? పేతురు అనలా? పేతురు అన్నాడా లేదా? సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభువా, మాకేం దొరుకుతుంది ప్రభువా. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అది అవసరమేనా మనకి? హల్లెలూయా. ఈ వర్తమానము అందరూ ప్రేమించలేరు. ఈ రాజుకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ రాజుకి ఏమైనా మతి చెల్లించిందా? అన్ని వదిలిపెట్టి రమ్మంటుండు. హల్లెలూయా. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమైన వచ్చేశాడు. పౌలు గారు భూమి మీద నాకు ఏవేవి లాభకరములైనవో అన్నిటినీ ఈ ప్రత్యక్షత కొరకు, ఈ క్రీస్తును పొందుకునే దాని కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకెళ్దాం, నేను క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఎక్కువగా కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే టైం అయిపోవచ్చింది. జాగ్రత్తగా చూద్దాం. కొంచెం ముందు అపరంజి యొక్క వెలుగు క్రిందకు వస్తున్నది. అది ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. ఓ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించటానికి ఏ విధముగా దేవుడు దిగొచ్చాడో, ఈరోజు మనకి నాయకత్వం వహించటానికి
సర్వోన్నతుడైన దేవుడు పరలోక సింహాసనాన్ని వదిలి భూమి మీదకి దిగొచ్చాడు. వచ్చింది అపరంజి వెలుగు. దైవికమైన వెలుగు రాలేదా? అగ్నిస్తంభం దిగిరాలేదా? మేఘస్తంభం దిగిరాలేదా? మీరు చూడండి, ఆయన పాదాల అగ్నిస్తంభము వంటివి. ఆయన ఆ యొక్క బలిష్ఠుడైన దూత మేఘ స్తంభముగా ఆయన దిగొచ్చాడని, ఆయన ముఖము సూర్యమును వలె ప్రకాశిస్తుందని. అవునా? అవన్నీ రాశాడు అక్కడ. కొంచెం ముందుకు చూద్దాం. అది ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. ఆయన దేవాలయమును దట్టమైన పొగతో నింపినప్పుడు ఎవరు దాన్ని చూడలేకపోయారు. హల్లెలూయా. ఏంటండి, పొగతో నింపేశాడా? అవును. మీరు చూడండి 14వ అధ్యాయములో కూడా 15వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 15వ అధ్యాయం కూడా, అక్కడ కూడా దట్టమైన పొగలు వస్తాయి. ఇజ్రాయేల్ దేవుడు అబ్రహాముకు చూపించేటప్పుడు అక్కడ బలి అర్పణ గురించి మాట్లాడుతూ ఏమంటాడో చూడమ్మా. 15వ అధ్యాయము 16వ వచనము నుండి. మరియు ప్రొద్దుగుకి కటిక చీకట పడినప్పుడు రాజుచున్న పొయ్యి ఏముంది అక్కడ? అగ్ని జ్వాల కనబడి ఆ ఖండనాల మధ్య నడిచెను. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన కెనానీయులు, కనర్జీలు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరెర్జీలు, రెఫాయియులు, అమ్మోరీలు, కానానీయులు, గిల్గాషీయులు, యోబుసీయులు నీ సంతానమునకిచ్చి ఉన్నానని ఇంకా జరగల. 4 ఇంకా అబ్రహాంకి పిల్లలే పుట్ల. ఇది చెప్పేటప్పుడు పిల్లలు ఏమైనా పుట్టారా ఏంటి? అసలు 15వ అధ్యాయానికి అబ్రహాంకి ఏమైనా సంతానం వచ్చిందా ఏంటి? పిల్లలు పుట్టక ముందే నీ సంతానం వారు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని, అక్కడికి అగ్ని దిగొచ్చి ఉన్నది. అక్కడ రాజుచున్న పొయ్యి ఉందండి. అక్కడ రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాల కనబడింది అక్కడ. మరి అగ్ని స్తంభం కూడా దిగొచ్చి ఉన్నది కాండి. అక్కడ దట్టమైన పొగ కూడా దిగొచ్చి ఉన్నది కాండి. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నాడు? అగ్ని స్తంభమును ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహిస్తుంది. ఆయన దేవాలయం దట్టమైన పొగతో నింపినప్పుడు ఎవరు దాన్ని చూడలేకపోయారు. పొగతో నిండిన తర్వాత ప్రభు యొక్క మహిమ కిందకు వచ్చింది. పట్టుకుంటున్నారా? ప్రభు యొక్క మహిమ కిందకు వచ్చినది. ఆయన తనంతట తానే లోపలికి వచ్చేసాడు. తనంతట తానే ఎక్కడికి వచ్చేసాడు పాస్టర్ గారు? లోపలికి. లోపలికి ఏ లోపలికి పాస్టర్ గారు? ఆలయం లోపలికి. ఆలయం ఎవరు పాస్టర్ గారు? వధువే ఆలయము. అంటే వధువు లోపలికి తనంతట తానే దేవుడే వధువు లోపలికి నివసించడానికి వచ్చాడు. మీరు చూస్తున్నారా? మీరు అది సొలొమోను ఆలయం కట్టినప్పుడు ఒక్కసారి చూడమ్మా. అది దాన్ని కూడా చూడదాం. అమ్మ టైం అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. అయ్యా సొలొమోను ఆలయం కడతాడు కదమ్మా. ఈ ఎన్నో అధ్యాయం అమ్మది? ప్రజల పట్టుకుంటున్నారండి మీరు ఈ విషయాలు? సొలొమోను ఆలయము కడతాడు. ఈ విషయాలను జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఆలయములో యాజకులు నిలవలేకపోతారండి. అవునా? హల్లెలూయా. దినవృత్తాంతాలమ్మా.
దేవుడు చూపించిన ఇదిగో 5వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 13వ వచనం. వారితో కూడా బూరలు, అది 5వ అధ్యాయం మొదటి నుండి మీరు ఇంటికి వెళ్ళి చూడండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమాప్తం చేసిన తర్వాత గురించి చెప్తా ఉన్నాడు. ఏం జరుగుతుందో చూడండి. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. ఇది ఈ 120 మంది కొత్త నిబంధనలో ఉన్న 120 మంది వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నారు. పాత నిబంధన నీడ ఉన్నది. కొత్త నిబంధనలో మేడగదిలోకి వెళ్ళింది ఎంతమంది అండి? 120 మంది పరిశుద్ధాత్మను పొందుకోవటానికి వెళ్ళి ఉన్నారన్నమాట. యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యాలతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండిను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. యెహోవా మహిమ దిగొచ్చినది అక్కడికి. అవునా అండి? ఈ రోజు కూడా అదే కార్యము జరుగుతూ ఉన్నది. ఇక్కడ నీడ మందిరం, నిజ రూపం మనమై ఉన్నాము. మనమే దేవుడు మందిరమై ఉన్నాము. ఇక్కడ ఏమి జరుగుతుందో నీడలో నిజ రూపంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూద్దాం. మనం ముగిద్దాము. ఇది ముగిద్దామని చూస్తున్నాను. మీరు చూడండి. ఆ దేవాలయం దట్టమైన పొగతో నిండినప్పుడు ఎవరు దాన్ని చూడలేకపోయి, పొగతో నిండిన తర్వాత ప్రభు యొక్క మహిమ కిందకు వచ్చినది. ఆయన తనంతట తానే లోపలికి వచ్చాడు. ఆ తెర వెనకకు వెళ్ళాడు. ఇప్పుడు తెర వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన పట్టుకుంటున్నాడా? మరియు అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం మీద నివసిస్తున్నాడు. ఆయన్నే అత్యంత పవిత్ర స్థలము, దానిని పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ప్రైజ్ లార్డ్. మరి ఇక్కడి నుంచి మీరు నెక్స్ట్ వారం మనం చూద్దామండి. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా మనం అందరము కూడా ధ్యానం చేయండి. మరలా టేబు వినండి. మీరు టేబు వినండి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఆలయంలోకి దిగొస్తా ఉన్నాడు. మీరు చూస్తున్నారా? ఇక్కడ కరుణాపీఠం ఉన్నది. అవునా? కరుణాపీఠము. మరి ఇక్కడ కరుణాపీఠము అది పవిత్ర స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడతా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములోనేనే అండి కరుణాపీఠం ఉన్నది. ఇప్పుడు ఈ కరుణాపీఠము ఆ యెహోవా దేవుడే ఇప్పుడు యేసుగా, ఆ తర్వాత అదే దేవుడు వధువులో ఇప్పుడు కరుణాపీఠాన్ని మార్చుకుంటా వస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు తీర్పు తీర్చే అధికారము తండ్రి నుండి కుమారుడికి ఇవ్వబడినది. ఇప్పుడు తండ్రి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటున్నాడు. దాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్త, ఇది నెక్స్ట్ వారం చూద్దామండి. ప్రవక్త ఏమన్నాడో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక దినమున షకీనా మహిమ ఆ కరుణాపీఠము నుండి పైకి లెగుస్తుంది. అవునా? మరియు అది మరో గుడారంలో నివసిస్తుంది. అంటే గుడారం మార్చబడుతుంది. హల్లెలూయా, ఆమేన్. దానిలో తండ్రి ఏ మనుష్యుడను శిక్షించడు. అంటే శిక్షించే అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి అప్పుగా చెప్పాడు. అంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ కుమారుడే తీర్పు తీరుస్తాడు. అంటే ఇప్పుడు కరుణాపీఠము ఎవరిలో పెడుతున్నాడు? కుమారుడిలో పెడుతున్నాడు. తండ్రి ఏ మనుషును శిక్షించడు, కానీ తన తీర్పు అంతటిని కుమారుడికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు, తీర్చి ఉన్నాడు. దేవుని తీర్పు సింహాసనం.
ఇప్పుడు కుమారుడు దేవుడి తీర్పు సింహాసనంగా మార్చబడుతున్నాడు. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన పాపక్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే, అంటే ఈయన మరలా ఏం చేస్తున్నాడు? కరుణాపీఠాన్ని మారుస్తా ఉన్నాడు. అంటే కుమారుడు స్థానంలో నుండి కూడా మరలా ఎవరి స్థానంలోకి వెళ్తా ఉన్నది? భార్య స్థానంలోకి వెళ్తా ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని తీర్పు సింహాసనం, మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారు, మీరు క్షమించబడతారు. మరొకరు ఉన్నారు, మరొకరు రాబోచున్నారు, మరొక కరుణాపీఠం. అది మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చును, మరియు నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ ఒక దినమున పరిశుద్ధాత్మ ప్రజల హృదయాల్లో నివసించుటకు వస్తాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెబుతున్న మాటలండి ఇవి. యేసు భూమి మీద ఉన్నప్పుడు చెబుతున్న మాటలు. అంటే పరిశుద్ధాత్మ ప్రజల హృదయాల్లో నివసించడానికి వస్తాడు. ఆయన ఆల్రైట్ వచ్చాడు కూడా. తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా గాని అది ఎన్నటికీ క్షమించబడదు. అర్థమవుతుందా? అందుకే సాహసం చేసి ఎవరిని కూడా ఏమనద్దు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన భార్యలో కరుణాపీఠాన్ని పెట్టాడు. తీర్పు తీర్చే స్థానము ఆయన భార్యకు అప్పచెప్పాడు. పట్టుకుంటున్నారా? గ్రంథము చూడండి. పరలోకములో తండ్రి సింహాసనంలో ఉన్నది 7 ముద్రల గ్రంథం. అక్కడి నుండి ఎవరి దగ్గరికి వచ్చింది 7 ముద్రల గ్రంథం? గొర్రెపిల్ల చేతికొచ్చినది, యేసుక్రీస్తు కుమారుడి చేతికొచ్చినది. అక్కడ నుండి గ్రంథం ఎవరి చేతికొచ్చినది? యోహాను చేతిలోకి వచ్చినది. పట్టుకుంటున్నారా? కరుణాపీఠము ఏ విధముగా మార్చబడతా ఉన్నదో అదే విధముగా దేవుడు కూడా మరి ఆ తండ్రి అయిన దేవుడే తన రూపాన్ని మార్చుకొని కుమారుడిగా వచ్చాడు. ఆ కుమారుడైన దేవుడే తన రూపాన్ని మార్చుకొని పరిశుద్ధాత్మగా వధువులో పనిచేస్తున్నాడు. పట్టుకుంటున్నారు? ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ గ్రంథం ఏమీ మారటం లేదు, ఎల్లప్పుడూ దేవుడి దగ్గరే ఉంటుంది. అయితే దేవుడు రూపాలు మారుస్తున్నాడు. తండ్రి రూపం నుండి కుమారుడి రూపంలోకి వస్తున్నాడు, కుమారుడి రూపంలో నుండి పరిశుద్ధాత్మ రూపంలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ రూపం వధువు రూపమై ఉన్నది. వధువులు ఆయన నివసిస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం అంతా ఎవరికి ఇవ్వబడినది? భార్యకి. మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని ఎరగరా అని పౌలు గారు చెప్పలేదు వాక్యం? మరి విషయాలన్నీ చూడండి, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ ఇప్పుడు ఒక్క కూటమిలో నేను ముగించలేను. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాము దీని గురించి లోతైన విషయాలు. ఎందుకంటే మెరుపులు, ఉరుములు, ఎక్కడి నుండి వచ్చిన ధ్వనులు, సింహాసనం అంటే దేవుడి దగ్గర నుండి వచ్చినాయి. అవి ఎక్కడికి వచ్చినాయో తెలుసా? అవి దీపవృక్షం దగ్గరికి వస్తాయి. ఆ నుండి ఆ గాజు వంటి సముద్రం దగ్గరికి వస్తాయి. ఇవన్నీ కూడా మనం ముందున్న వారాల్లో చూద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు గాజు వంటి సముద్రం అంటే అది ఎక్కడ ఆవరణమై ఉన్నది? దీపవృక్షం ఉండేది పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఆ తండ్రి సింహాసనం అంటే అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఈ నమూనానే అక్కడ మోషే కట్టాడు. ఇవంతా మనం చూద్దాం. అంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఇప్పుడు వధువుకి ఇవ్వబడుతున్నాయి. సింహాసనంలో నుండి వచ్చినవి ఇప్పుడు ఎవరిలో వస్తున్నాయి? భార్యలో నుండి బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. మరి విషయాలన్నీ ఆనందంగా లేదా? సంతోషంగా లేదా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించడుగా.